ఇంకొకటి ఏంటంటే ప్రేమగా ఉన్న జంటల్ని చూసి కూడా కొందరు దిష్టి తాకితే ఆ ప్రేమ జంట కూడా విడిపోతది. దిష్టి తాకడం వల్లనే మేము విడిపోయాము. దిష్టి పెట్టడం వల్లనే మేము ఎక్కువ గొడవలు పడుతున్నాము. సో అన్నట్టుగా ఆలోచిస్తారు. అది దిష్టి తాకడం వల్లనే ఇదంతా జరుగుతుందంటారా? కాదు. అది వాళ్ళలో ఉన్న అనుమాన పిశాచి. అసలు ఎందుకు దిష్టి పెడతారండి? అంటే ప్రేమగా ఎక్కువ కలిసి ఉండడం. మీ తొక్కలో ప్రేమ, ప్రేమ దోమ. నేను చెప్పేది వినండి బాబు. ప్రేమ అందరికీ ఉంటుంది. ఎవరికి ఎంత ఉండాలో అంత ఉంటుంది. అంతకు మించి కావాలంటే రాదు, వద్దంటే పోదు. ఇక్కడికి వస్తాను మీ పాయింట్కి. మీరేమైనా ప్రపంచ ధనవంతుల్లో ఒకరా మీకు దిష్టి పెట్టడానికి? లేదా మీరేమన్నా లైలా మజ్నూనా? చెప్పండి. లేదా అనార్కలి సలీమా, లేదా పార్వతీ దేవదాసుల, లేదా మరో చరిత్రలో బాలు స్వప్నల? అంతటి విడదీయరాని అపురూపమైన ప్రేమ బంధం మీ మధ్యన ఉంటే ఎవడు విడదీయలేడు, ఎవడు దిష్టి పెట్టలేడు. ఎంత దిష్టి పెట్టినా తగలదు. ఏమీ కాదు. మీ మనోనిబ్బరము స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు, మీ విల్ పవర్ స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు, మీ ఆత్మస్థైర్యము, మీ ప్రేమ బలము మీలో ఉన్నంత వరకు ఎవడి దృష్టి మీ దరి చేరలేదు, మిమ్మల్ని విడగొట్టలేదు. మీలోనే లోపల ఉన్నటువంటి అనుమానం అనే పెనుభూతము మిమ్మల్ని వేరు చేస్తోంది. అది దిష్టి వల్ల అయితే కాదు, ఎంత మాత్రము కాదు. ఓకే. మరైతే మీరు ఇందాక డబ్బులు ఉందా మీ దగ్గర దిష్టి పెట్టేదానికి అనేసి అన్నారు. కానీ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు అంటుంటారు, అదే వాళ్ళ దగ్గర ఎందుకు అంత డబ్బు ఉంది అనేసి దిష్టి పెడుతుంటారు. సో వాళ్ళకేం తగలదు కదా మరి? ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బు తగలదు కదా? అవునండి, తగలదు. మా దగ్గర ఉన్న డబ్బుతో మేము దిష్టి తగలకుండా ముందే బోల్డ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఓకే, పూజలన్నీ చేపిస్తారా? మా ఇంట్లో నిత్యము అలా దైవనామస్మరణ ఓ పక్కన జరుగుతూ ఉంటుంది. మేము అనేక చారిటబుల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అనేక దేవాలయాలకి, అనేక ధర్మ కార్యాలకి, ధార్మికమైన కార్యాలకి మేము వేలాది లక్షలాది రూపాయలు డొనేషన్లు ఇస్తూ ఉంటాం. మరి మాకు ఏ దృష్టి తగులుతుంది, ఎప్పుడు తగులుతుంది? అందుకే డబ్బున్న వాడే ఇంకా ఇంకా ధనవంతుడు అవుతాడు. ముష్టోడుగానే ఉండడానికి కారణంలో ఇది కూడా ఒకటి. ఎందుకని? ఉన్నవాడిని చూసి ఓరవలేక ఇలాంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి దిష్టి పెట్టడది వీళ్ళే కాబట్టి. ఎందుకు? మీ సంగతి మీరు చూసుకోండి. ఇంకొకటి సంగతి మీకు ఎలా? జోలి మాలిన పనికి పోరాదు అంటే ఇదే. పక్కవాడి గురించి నీకెందుకు? వాడు కష్టపడ్డాడు, ధనవంతుడు, వాడి గీత బాగుంది, వాడి యోగం బాగుంది, వాడు కోటీశ్వరుడు. నువ్వు కూడా కష్టపడు, నువ్వు కూడా సంపాదించుకో. ఎవరన్నా వద్దన్నారా? స్టాప్ అని ఆపారా? లేదే. అందుకే భగవద్గీతలో చెప్పారు తాపత్రయము. ఇక్కడ నేను ఈ విషయం చెప్పాలి. తాపత్రయము అనే మాటకి అర్థం ఏమిటి అంటే, ఎదటి వాడికి ఉంది అని ఏడిస్తే ఒక కన్ను పోతుంది. వాడికి ఉంది నాకు లేదు, వాడికి ఉంది నాకు లేదు అని ఏడిస్తే 2 కళ్ళు పోతాయి. ఈ లోకంలో అందరికీ ఉంది, నాకే ఏంటి అసలు ఏమీ లేదు, పైగా ఉంది అని అనుకునే ఆ కొంచెం కూడా పోయింది అని ఏడిస్తే అది జీవితాంతం ఏడుపు కొట్టు బతికేవాడు అని అర్థం. ఇవన్నీ కాక ఇంకా హయ్యెస్ట్ కేటగిరీ ఇంకొకళ్ళు ఉంటారు. వాడికి ఉంది కదా, వాడి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి కదా, నేను 100 కోట్లు సంపాదించాలి. వాడి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి కదా, నేను 1,00,00,000 కోట్లు సంపాదించాలి అనేటువంటి దురాశతోటి చెయ్యరాని పనులకి తెగబడతారు కొందరు. ఓవర్ నైట్ కరోడ్పతిలు అయిపోవాలని చెయ్యకూడని మనుషులు చెయ్యకూడని అకృత్యాలకి తెగబడతారు. వాళ్ళని భగవంతుడు కూడా క్షమించడు. వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే యోగము వాళ్ళకి పడుతుంది.